హాయ్ అండి అందరికీ. డైట్ వీడియోస్ అయితే నిలిపేశాను కదండి, 10 డేస్ పైన అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టు మార్నింగ్ 6 o'clock లెగిసాను. ఫస్ట్ అయితే వాష్రూమ్కి వెళ్ళొచ్చి బ్రష్ చేసుకొని వెయిట్ అయితే చూసుకుంటున్నాను. వెయిట్ వచ్చేసి పెరిగిపోయానండి, 81 kgs ఉన్నాను. సో 81 kgs 70 grams అయితే ఉన్నాను. వాకింగ్కి అయితే వెళ్ళా కిందకి 6:30కి వరకు, 6:30 6:40 వరకు చేశాను వాకింగ్. పైకి వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకొని, హాట్ వాటర్లో అయితే నేను వాడుతున్నా కదా పౌడర్, ఆ పౌడర్ అయితే కలిపేసుకొని తాగేశాను. ఇదేం లేదండి, జీరా, మెంతులు, ఇంకా వాము, సోంపు ఇవన్నీ వేసి చేసిన పౌడరు. అదైతే తాగేసా. భలే చేదుగా ఉంది, అంత ఈజీగా నేనైతే తాగలేకపోతున్నాను దాన్ని. మెంతులు ఎక్కువ వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా అయితే తీసుకున్నాను. టిఫిన్ చేసేసి పనులన్నీ చేసుకున్నాను. పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకొని అయితే తాగానండి. టీ, కాఫీలు నాకు పెద్దగా అలవాటు లేవు, తాగను అసలు. కానీ ఈరోజు ఎందుకో తాగాలి అనిపించినప్పుడు పెట్టేసుకున్నా. ఇంకా బాల్కనీలో అయితే మొక్కలు వేసుకున్నానండి. సో ఆ మొక్కలు చూసుకుంటూ టీ అయితే ఎంజాయ్ చేస్తాను. ఆ టీకి చక్కగా మొక్కలను చూసుకుంటూ, తర్వాత ఏమో ఆ పక్కన స్కూల్ ఉంది, స్కూల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాను. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి లంచ్ 250 grams రైసు, అలాగే పొటాటో కర్రీ ఒకటి, ఇంకా తెల్ల పిక్కలు ఉంటాయి కదండి, తెల్ల బీన్స్, నేవీ బీన్స్ అంటారు. సో అది కర్రీ, అందులో వెండ్రోయిలు వేసి చేశాను. అలాగే సాయంత్రం వచ్చేసి బోర్న్విటా కలుపుకొని పిల్లలకి ఇచ్చాను. సో అదే నేను కూడా కొంచెం తాగాను. నాకు ఇష్టం అండి బోర్న్విటా, కాంప్లెయిన్, ఇలాంటి చిన్నపిల్లలు తాగేవన్నీ బాగా ఇష్టం. సో అదైతే తీసుకొని తాగాను. ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా తాగాను. ఈవినింగ్ వచ్చేసి దోసకి నానబెట్టానండి. ఇది గంట్లు, కొర్రలు, ఇంకా మినపప్పు, అంటే మినపప్పు, నల్ల మినపప్పు. సో ఊరు నుంచి తీసుకొచ్చింది అది, అవన్నీ కలిపి నానబెట్టా. అవైతే మంచిగా వాష్ చేసేసి గ్రైండర్లో మెత్తగా రుబ్బేశాను. సో ఈ విధంగా అయితే సరిపోద్ది. దీన్ని ఇప్పుడు మంచిగా ఎగ్ దోశ వేసుకొని దాని మీద కొంచెం సెజ్వానా చట్నీ వేసి మంచిగా రుద్దేసి, సో దాని మీదే కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఈ దోశను అటు ఇటు కాల్చేసి దాని మీద కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే దీంతో పాటు ఒక 2 చట్నీస్ చేశాను. బొంబాయి చట్నీ ఒకటి, వైట్ చట్నీ ఒకటి చేశాను. సో మంచిగా ఇలా దోశ వేసుకొని చట్నీస్ అయితే పెట్టేసుకొని తిన్నా. అలాగే ప్లెయిన్ కూడా ఇంకొక చిన్న దోశ అయితే వేసుకున్నాను. నైట్ 8 o'clockకి అయితే తినేసానండి. సో 8 o'clock పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను. ఇది ఫ్లాక్స్ సీడ్ పౌడరు నేను పైన వేసింది. మంచిది ఫ్లాక్స్ సీడ్, కొంచెం వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. సో ఆ పౌడర్ అయితే కొంచెం వేసుకొని ఎగ్ దోశ ఒకటి, ప్లెయిన్ దోశ ఒకటి వేసుకొని చక్కగా తినేసాను. తినేసాక మార్నింగ్ మునగాకు తీసుకొచ్చాను. సో ఆ తీసుకొచ్చింది అలాగే అట్టే పెట్టాను న్యూస్ పేపర్లో పెట్టి. సాయంత్రానికి అయితే మంచిగా ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది. సో ఈవినింగ్ వచ్చేసి తినేసినాక నైట్ 8:30కి అలాగా మంచిగా ఒలిచి పెట్టేసుకున్నా డబ్బాలోకి. సో ఈ విధంగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. దీంతో కొన్ని రెసిపీలు మన షార్ట్స్లో అయితే పెడతాను. అలాగే మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.